మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడున్న మేమందరం కూడా ఇబ్రహీంపట్నం మండలం కేతనపల్లి గ్రామానికి చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. వాస్తవానికి కేతనకొండ గ్రామంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జమీన్ అవే పోతవరం ఆ ఏరియాకి సంబంధించినటువంటి విషయానికి స్పందిస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవటానికి వచ్చినాము. వాస్తవ విషయం ఏంటంటే 1976లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరి ఎస్సీ సామాజిక వర్గం మాకు దళితులైనటువంటి మాకు 32 ఎకరాలు అసైన్ చేస్తూ గవర్నమెంట్ ఆ రోజున తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ వారు ఎవరికి వాళ్ళకి మరి ఏ ఎకరా ఆ ఎకరా సెగ్రిగేట్ చేస్తూ మాకు ఇవ్వడం జరిగింది. 96లో గవర్నమెంట్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలను బట్టి, అతివృష్టిని బట్టి లేదా అనావృష్టి కారణాలను బట్టి మా పెద్దలు మా తల్లిదండ్రులు పూర్వీకులు దాన్ని సరిగా సాగు చేయలేని పరిస్థితుల్లో మరి ఇక్కట్లో ఉంటూ వచ్చినారు. తదుపరి ఏం జరిగిందంటే కొంతమంది దళారీలు దీని మీద కన్ను వేసి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించి రికార్డులను తారుమారు చేసి ఒరిజినల్ ఎస్ఐనీలకు కాకుండా వారి యొక్క పేర్లు పెట్టుకొని వారికి వారే కోర్టుకు వేసుకొని కోర్టులో మతలబులు చేసుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చినారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిజమైనటువంటి ఒరిజినల్ ఎస్ఐనీదారులంగా ఈరోజు వచ్చి ఎంఆర్ఓ గారిని కలుద్దామని వచ్చినాము. వాస్తవానికి రీసెంట్గా గవర్నమెంట్ ప్రభుత్వం మరి మానిలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో పలు సంచలనాత్మకమైనటువంటి తీర్మానం చేయడం జరిగింది. ఏంటంటే 20 ఏండ్లకు పైబడినటువంటి ఎస్ఐన్ భూములను నిజమైనటువంటి ఒరిజినల్ ఎస్ఐన్లకి ఇవ్వాలని చెప్పేసి బలమైన తీర్మానం చేయడం జరిగింది. దీన్ని హర్షిస్తూ మేమందరం కూడా స్పందించి ఈ రోజున మా యొక్క సమస్యను మా పక్షంగా న్యాయ విచారం చేసి ఒరిజినల్ ఎస్ఐనీదారులకు మా భూములు మాకు ఇప్పించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేటివ్గా వచ్చినాము. ఎంఆర్ఓ గారు కలిసాము. ఎంఆర్ఓ గారు ఇప్పుడు స్పందించి దీని మీద ఇమ్మీడియట్గా త్వరలోనే మేమందరం కూడా కలిసి కమిటీగా ఫామ్ అయ్యి విచారం చేసి మీ భూములు మీకు ఇచ్చేట్లుగా చేస్తామని మాతో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మరి పెద్దలకు కూడా అవసరమైతే మినిస్టర్ గారికి లేదనుకుంటే ఎస్ఐన్ ల్యాండ్ సంబంధించిన చైర్మన్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేమందరం కూడా హర్షిస్తూ మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే త్వరితంగా దీని మీద 3 మెన్ కమిటీ అయినా వేసి విచారం చేసి న్యాయ విచారం చేసి పాత రికార్డులన్నీ కూడా బయటికి తీసి ఎవరు ఒరిజినల్ ఎస్ఐని అనే దాన్ని రికార్డ్స్ అన్ని బయటికి తీసి వారి మరి పొలాలు వాళ్ళకి ఇప్పించవలసిందిగా హృదయపూర్వకంగా మా తరపున కేతనకొండ జమీన్ అవే పోతవరం గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా వచ్చున్నారు. ఇక్కడ మా యొక్క సమస్యను సవినయంగా హృదయపూర్వకంగా మీ అందరూ కూడా పాత్రికేయులకి మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా ఈ పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్.